హాయ్ అండి, అందరికి నమస్తే అండి. నేను మీ మస్తాన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం అండి, నేను మీ విశ్వతేజ్. ఈ వీడియో పూర్తి చూడండి. పూర్తి చూసి మీ అభిప్రాయం మేము తెలుసుకోవాలనుకుంటాము. ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్. ఓకేనా? దేని గురించి మాట్లాడదాం మస్తాన్? అదే నా లాస్ట్ టైము పుష్ప 2 సినిమాకి వెళ్ళి ఒక లేడీ అది చాలా పాతదైంది వీడియో, కానీ ఏదో కొంచెం మాట్లాడాలని. పుష్ప గురించి మాట్లాడాలంటే, పుష్ప సినిమా గురించి మాట్లాడాలంటే హ్యాపీగా ఉంది. జరిగిండే ఘటన ఉంది కదా మస్తాన్, హైదరాబాద్. అదే కదా మాట్లాడుతాను, సంధ్యా థియేటర్ అన్న, హైదరాబాద్. చాలా దారుణం మస్తాన్. ఆ విషయం అయితే చాలా దారుణం. ఫ్యాన్స్ ఎట్లయిపోయినారంటే, పిచ్చి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. సినిమా ఇష్టపడతారు, బాగుందంటారు, వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఇంకా సినిమా వారం తర్వాత రిలీజ్ అవుతుందనగా ఇప్పటికనే వీళ్ళకి పండగ స్టార్ట్ అంటే మా సార్, మా బాస్, మా అన్న, మా గురు, ఇట్లా మంది. సరే, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేయలేండి. అదేందండి ఆ ఘటన? చిన్న బాబు, ఒక లేడీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబు, వాళ్ళ అమ్మ. కరెక్ట్. ఒకే ఫ్యామిలీ కదా? ఒకే ఫ్యామిలీ. సార్, నాకు తెలియదు ఏమంటే, అందరూ ఎవరెవరినో బ్లేమ్ చేసిరి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, టోటల్ నలుగురు పోయిండేది. అమ్మా, నాన్న, 2 పిల్లోళ్ళు. అది ఎట్లా ఒప్పుకున్నారండి మీరు? అది ఎట్లా మీరు పోవాలనుకున్నారు? అది ఎట్లా మీరు అంత ధైర్యం చేశారు? ఆ క్రౌడ్లో, అప్పుడుండే ఆ హైప్కి, ఆ సిచ్యువేషన్కి. ఫ్యాన్ షో అది 12 o'clock అన్న, 12 o'clock ఫ్యాన్ షో, మిడ్ నైట్, అది సంధ్యా థియేటర్లో. అంత రష్ ఉంటుంది. న్యూస్లో అంతా చూస్తే ఆ అబ్బాయి చనిపోయాడు, అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. సరే, తనేదో అడిగినట్టున్నాడు, నేను పోవాలా, నీ సినిమాకి చూడాలా అని చెప్పి. అసలు మీరెట్లా ఒప్పుకున్నారండి? అదే వాళ్ళ హస్బెండ్, తన ఎట్లా ఒప్పుకున్నాడు? అసలు మీకు మైండ్ లేదా? ఆ అబ్బాయి చెప్తాడు పోదామని, మీరు ఒప్పుకొనేసేదేనా? 2 పోగొట్టుకుంటూ చనిపోయా. మీ కొడుకు చావుబతుకులో ఉండరా? వాళ్ళ ఆయన అడతాండేది నేను, ఆ ఇంటి యజమాని ఉన్నాడు కదా, జెంట్స్, ఆయన అడతాండేది నేను. అంత క్రేజ్ ఏమి? 2 రోజుల తర్వాత పోతే అల్లు అర్జున్ ఏమి చూపించనంటాడా సినిమాలో పర్ఫార్మెన్స్? ఏమో సార్, కరెక్ట్ అన్న. 2 రోజుల తర్వాత అర్జెంట్ ఎందుకని ఆ రోజే చూసేయాలా నేను అల్లు అర్జున్ని? తగ్గేది ఎలా అని పోతే నువ్వు పో, ఫ్యామిలీ ఇంట్లో పెట్టి నువ్వు పో. కావాలంటే నువ్వు తొక్కిసుకుంటావు, తొక్కిసలాలు ఏమన్నాక పర్లేదు. చిన్న పిల్లలంతా పిలుచుకొని పోయి తెలియని వాళ్ళు అడతారు, తెలియని వయసులో. నేను పోవాలా, నేను పోవాలా సినిమాకి, అల్లు అర్జున్ ఫ్యాన్ నేను. సరే, పిలుచుకొని పోయినావు. మల్టీప్లెక్స్ లేవా? వేరే థియేటర్ లేదా హైదరాబాద్లో? సంధ్యానే కావాలా? సంధ్యాలను చూస్తే మాత్రమే అల్లు అర్జున్ కనబడేదా? వేరే థియేటర్లో కనబడ్డా? ఎవరి ప్రాణానికి విలువ లేదు మన దేశంలో కానీ, మన స్టేట్లో కానీ. ఎవడు ప్రాణానికి వాడివే కాపాడుకోవాలా, ఎవడు రెస్పాన్సిబిలిటీ లేదు. 15 రోజులు చెప్పిరి మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ. అంతా నేను వీడియో చెప్తాను, వదిలేస్తాను. అనుభవించేది ఎవరు? మీ ఫ్యామిలీని నువ్వే అనుభవించేది. ఆ చిన్న బిడ్డకి అమ్మ లేకుండా చేస్తివి నువ్వు, అన్న లేకుండా చేస్తివి. నీ ఒక్కడి డిసిషన్ వల్ల ఎంత లాస్ అయింది? ఒక ప్రాణం, నిండు ప్రాణం పోయింది. ఆ పిల్లోడు ఏమైనాడో తెలియదు ఇప్పుడు. ఇంతవరకు యూట్యూబ్ ఎక్కడ వెతికినా లేవు, వీడియోస్ లేవు, ఏమీ లేవు, అప్డేటే లేదు అసలుకి. అందరూ మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏంటుకుంటారు మీరు ఫ్యామిలీస్లో? పోండి, ఫ్యామిలీస్ మల్టీప్లెక్స్ పోయి బుక్ చేసుకోండి, అఫిషియల్ రాండి, థియేటర్లో పోయి ఎంజాయ్ చేయాలి. ఫ్యాన్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు తట్టుకుంటారు. ఏమైనా ఫ్యామిలీస్కి ఏమి ఆడ పని? సంధ్యా థియేటర్లో 12 గంటలకి షో, అది ఫ్యాన్స్ షోకి ఏం పని ఆడ? దాంట్లో ఎవరు స్వార్థం వాడిది, ఎవడు ర్యాలీ వాడిది, డబ్బులు చేసుకోవాలా, పేరు తెచ్చుకోవాలా, అంతే. ఎవడు ఎక్కడ చేస్తే మాకేమి అనే సమాజంలో మీరు ఫ్యామిలీ వేసుకొని పోయేది రాత్రుల్లో సినిమాలకి అని. తగ్గేదేలే ఏమన్నంటే. రిలీజ్ తర్వాత 2 days బ్యాక్ అన్నా పోవచ్చనా?
అప్పుడు వాళ్ళు- అల్లు అర్జున్ చూపించాడంట, థియేటర్లో ఉన్నాడంట. అప్పుడు ఉండడా అల్లు అర్జున్? మళ్ళీ పోండి హ్యాపీగా, 2-3 రోజులు అయినాక పోండి, తగ్గినాక ఫ్యామిలీ పిలుచుకోమండి, హ్యాపీ చూడండి. మల్టీప్లెక్స్లు ఉన్నాయి, సంధ్యా థియేటర్కి వెళ్ళండి అన్న, అక్కడికి వెళ్ళండి, వెళ్ళచ్చు. అక్కడికే వెళ్ళండి అప్ప, మీకు సంధ్యా థియేటరే కావాలా, ఆడికే పోండి. 2-3 రోజుల తర్వాత అది మంచి హైప్ ఉండే సినిమా కదా, ఉంటుంది ఆరాంగా 2-3 వారాలు 100 రోజులు తోలుకుంటారు దాన్ని. రిలీజ్ అయినా కానీ, రిలీజ్ అయిన 2 రోజులకంతా ఎత్తారు కదా పుష్పాని. మంచి కలెక్షన్ ఉండే, మంచి హైప్ వచ్చింది కాబట్టి. నేషనల్ అవార్డ్ ఫిల్మ్ వేరేది, అవార్డ్ ఫిలిం వేరే, అది పుష్ప, ఇది పుష్ప 2. అట్లాంటప్పుడు ఆలోచించండి. పిల్లలు అడుగుతారు, నాన్న ఆడేదో నిప్పు ఉంది, నీ పట్టుకునేదా అని అంటామా? లేదు కదా. అరే నిప్పురా కాలుతుంది అంటాం కదా. అట్లా బుద్ధి చెప్పి అట్లీస్ట్ ఆ పిల్లని మీరు నచ్చజెప్పి ఒక్కరోజు మీరు అవాయిడ్ చేసిందంటే మీ మీ ఒక ప్రాణము ఉంటా ఉన్నా ఇప్పుడు ఎంత పెద్ద డ్యామేజ్ మీ లైఫ్లో చెప్పండి. మీరు డబ్బులు ఇచ్చారు, మీకు ఎవరో 50 లక్షలు ఇచ్చి, ఎవడో 20 లక్షలు ఇచ్చా, ఏదో చూపించుకునే, ఏదో మీడియా ఏదో చేసా, మీడియా ఉండదని మీడియా భయంతో ఏదో డబ్బులు ఇచ్చిరి, ఏదో కవర్ చేసుకుని మళ్ళీ వాళ్ళ కలెక్షన్లు వాళ్ళవి, వాళ్ళ హ్యాపీలో వాళ్ళవి, వాళ్ళ ఫారిన్ ట్రిప్పులు వాళ్ళవి, హ్యాపీగా ఉండరు. ఇంట్లో కూర్చొని బాధపడతాడది మీరు. అందుకే ఇండియాలో మస్తాన్ ఎవడు లైఫ్ వాడే చూసుకోవాలా, ఎవడు ప్రాణం మీద విలువ వాడే చూసుకోవాలా. ఓకే. అందుకే చెప్పేది, ఎక్కువ క్రౌడ్ పక్క పోవద్దండి. అక్కడ క్రౌడ్ ఉండాది అంటే ఆ రోజు చూడకపోతే మరుసటి రోజు చూడండి, మరుసటి రోజు కాకుండా వారం తర్వాత పోండి. ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు. మళ్ళీ అల్లు అర్జున్ ఆడపోవడం, వాడు ఉంటాడు థియేటర్లోనే ఉంటాడు, సినిమాలు డైలాగులు కొడుతూనే ఉంటారు, వాళ్ళ కలెక్షన్ చేసుకుంటూనే ఉంటారు. పిచ్చినా కొడుకులాగా మనం చచ్చిపోవాలంతే. సరేనా? ఎప్పుడు అట్లా చేయొద్దండి. పోవాలనుకుంటే 2-3 రోజుల తర్వాత పెద్ద పెద్ద హీరోలది రిలీజ్ అవుతాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఫ్యామిలీస్ చూసుకొని మల్టీప్లెక్స్లో బుక్ చేసుకోండి, లేకపోతే థియేటర్లో బుక్ చేసుకున్నా కానీ క్రౌడ్ లేకుండా థియేటర్లు కొన్ని ఉంటాయి కదా, క్రౌడ్ కంట్రోల్ థియేటర్లు కొన్ని ఉంటాయి, కొన్ని మల్టీప్లెక్స్ కూడా ఉంటాయి, ఉంటాయి. ఆ డబ్బులు ఎక్కువ లేవు, వాళ్ళకో దందా, అది మాడదాం తర్వాత మాడదాం దాని గురించి. మల్టీప్లెక్స్ల గురించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పోవాలా అంటే వాడు అర్ధ శాలరీ దానికే పెట్టాలా, మనిషికి చేతరించుకోనికి 10 రోజులు పడుతుంది దాన్ని. ఇంకా ఆడిపోతే పిల్లోడు ఉంటాడు, నానా పాప్కార్న్ అంటాడు, ఆడికి తెలియదు రేట్ అని. వాళ్ళ నాన్న తీసి వాళ్ళ వద్దని సంశయము, చెప్పుకోలేడు, పట్టలేడు. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే పర్లా, ఒక డబ్బా తీసి గుమ్ముని ఉంటాడు. 2 ఉన్నారంటే ఒకని తీస్తే ఒకని తీసియాల. ఎవడన్నా ఉంటే అరే పంపించిన 1000 రూపాయలు మళ్ళీ ఇస్తాను అంటాడు, ఎవడికో ఫ్రెండ్కి ఫోన్ చేసి. పాప్కార్న్కి వెళ్ళిపోతుంది డబ్బులు. అది ఎందుకన్నా మన ప్రాణం మనమే కాపాడుకోవాలా, మన చేతుల్లోనే ఉంది. ఎవడి ప్రాణానికి ఆడే మస్తాన్, ఎవడికి ఆడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అందుకే చెప్పేది, ఎవడు రాడు మీ గురించి, యా హీరో రాడు, యా ప్రొడ్యూసరు రాడు, ఏమీ రాడు. వచ్చినా కానీ ఎన్ని రోజులు వస్తాడు, లైఫ్ లాంగ్ మీ చేతిలో ఉండడు కదా. వస్తాడు, అంత ఇంత డబ్బులు ఇస్తాడు, పోతాడు. అట్లా చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసేకి అయ్యలేదు మనము. ఎందుకంటే వాళ్ళు